హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ఆశుని. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చూడండి, మన కాడ హీరో BS6 బైక్ ఉంది, స్ప్లెండర్ ప్లస్ అనమాట, i3s స్మార్ట్ ఇది. ఫ్రెండ్స్ మనకి బండికి వచ్చేసి వైరింగ్ కంప్లైంట్ ఉంది అనమాట. వైరింగ్ కంప్లైంట్ ఉంటే చేసేసాను. సో మనకు వచ్చేసి చాలామంది దీనికి మోటార్ అనేది ప్రతి బైక్కి ఎలా చెక్ చేసుకోవాలి, ఫ్యూ ప్రెషర్ అనేది చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్ మనకి మోటార్ ఎలా చెక్ చేసుకోవాలి, మోటార్ ఎలా అంటే మనకి ఎంత ప్రెషర్లో వస్తుంది, సో మన బండి మిస్సింగ్ ఆడుతూ ఉంటుంది అనమాట మనకు మోటార్ కంప్లైంట్ ఉన్నప్పుడు. సో మనకి ఇంజక్టర్ కంప్లైంటా లేకుంటే మనకి మోటార్ కంప్లైంటా లేకుంటే ఏమనేది అర్థం కాదు. సో మనం మనకి మోటార్ చెక్ చేసుకోవడానికి మన కాడ వచ్చేసి ఒక టూల్స్ ఉంది, చూసుకోండి. ఇదైతే ఫుల్ స్టాండర్డ్గా ఉంటుంది. ఇది వచ్చేసి చూసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి ఎలా యూజ్ చేయాలి, ఎలా వాడాలి అనేది, నేను ఎంత ప్రెషర్లో రావాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ ఫుల్ ప్రెషర్ కావాలన్న వాళ్ళు ఈ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేయండి. మీకు ఫుల్ ప్రెషర్ కావాలన్నా ఇస్తాను అనమాట. సో దీనిలో 2 రకాలు ఉన్నాయి, 2 రకాలు కూడా చూపిస్తాను ఎలా పనిచేస్తాయి అనేది. సో ఇదైతే వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వోల్టేజ్ అనేది, ఇక్కడ చూసుకునే యాంపియర్ అనేది 20, 40, 60. ఇప్పుడు మనకి ఎంత ప్రెషర్లో రావాలి అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసేసి ముందుగా అయితే మనం ఇక్కడ ప్రెస్ చేసుకొని ఇది తీసేయాలి. ఇక్కడ చూసుకొని మనం ఇక్కడ తీసేసాను అన్నమాట. ఇగ్నిషన్లో అయితే ఆఫ్లో పెట్టుకున్నాను. సో మనకి ఇదైతే ఫుల్ మీటర్ అయితే బాగానే ఉంది. సో బాగున్న దాని మీద మీకు చూపిస్తే క్లారిటీ వస్తుంది కానీ నేను చూపిస్తున్నాను. సో ముందుగా చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇది మనకి ఇక్కడ 2 పిన్స్ వస్తాయి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 2 వాల్స్ వస్తాయి. మనకి పెద్ద చేసే పని ఏమీ ఉండదు. సో మనం ఒకటి వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి ఎక్స్ట్రా కంపెనీ ఫిట్టింగ్ది ఒకటి వస్తుంది, లాక్ అనమాట. ఈ లాక్ ఎలా పెట్టుకోవాలని మీకు చూపిస్తాను. చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇది. ఈ లాక్ ఇలా తీసేయాలన్నమాట. సో ఈ లాక్ ఇలా తీసేసి మనకి ముందుగా అయితే ఇంజక్టర్కి అయితే మనం ఇక్కడ చూడండి ఇదైతే పెట్టేస్తున్నాం అనమాట. మనం ప్రెస్ చేసినప్పుడు గట్టిగా ప్రెస్ చేయాలి, మనకి సౌండ్ రావాలన్నమాట, టక్ అని. అప్పుడు కూర్చుందో లేదని. ఇప్పుడైతే లోపల వెళ్ళిపోయింది ఇది ఇంజక్టరు. సో ఇప్పుడు మనకి వచ్చేసి ఈ రెండింటికి ఫిట్ చేయాలి. మనకి ఇది ఫిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూసుకోండి, చాలా జాగ్రత్తగా అయితే ఇదైతే మనం అయితే పెట్టుకోవాలి. పెట్టేటప్పుడు ఎలా అని చూపిస్తాను. ముందుగా అయితే నేను మీకు ఇది పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం ఈ పైపు ట్యాంక్ నుంచి వచ్చే పైపుని ఎక్కువగా మెల్ట్ చేయకూడదు అనమాట. చాలా లైట్గా అయితే మెల్ట్ చేయాలి. ఎక్కువ మెల్ట్ చేస్తే మనకి ఇక్కడ పైన ఇరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. పైకి చూడండి, ఇక్కడ పైన ఇరిగే ఛాన్స్ అనేది ఉంటుంది ఈ పైప్ని. సో బండి మనకి మోటార్తో పాటు వచ్చే పైప్ని, ఇంజక్టర్ పైప్ని అయితే ఇక్కడ చూడండి చాలా సున్నితంగా అయితే పెట్టాలన్నమాట. ఎక్కువ ప్రెస్ చేయకూడదు, లాగకూడదు. మన లోపలికి అయితే నెట్టేసాను, చూడండి ఎంత లోపలికి నెట్టేసాను. ఇప్పుడు ఈ పైపుని మనం ఇట్ట పెట్టాలన్నమాట, కొంచెం లైట్గా. ఈ పైప్ని మనం ఫోల్డ్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో ఈ పైప్ని ఎక్కువ లాంగ్ ఇటు లాగడం కానీ, పైకి ఇట పైకి తీసుకెళ్ళడం ఏమంటే ఇలా లాగడం చేస్తే మాత్రం ఇక్కడ ఇరిగితే మనకి మోటార్ అయితే కొత్తది పడుతుంది. ఇది కూడా మనం ఇలా ప్రెస్ చేసుకుంటే చూడండి లోపలికి వచ్చేసింది. ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకున్నాము. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ కొంచెం ఫ్రీ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రీ చేసుకున్నాను, ఇక్కడ మనకి ప్రెషర్ రావడానికి ఫ్రీ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి అయితే బాగుంది. ఇప్పుడైతే నేను ఇగ్నిషన్ అనేది ఆన్ చేసినప్పుడు మనకి 20 లేదా 30 లేదా 40 అనేది ఆంప్స్కి వెళ్ళినప్పుడు మనకి ప్రెషర్ బాగా వస్తున్నట్టు. దాని తర్వాత బండి అనేది స్టార్ట్ చేద్దాం అనమాట. స్టార్టింగ్ మీద అనేది మనకి 40 ఉంది కదా, 40 నుంచి కిందకి అనేది డౌన్ కాకూడదు. 40 నుంచి 30, 20, 25 అలా డౌన్ అవుతుందంటే మనకి మోటార్ కంప్రెసర్ లేదు. సో మనకు లోపల పంప్ అయితే మార్చుకోవాలి. సో ముందైతే ఇక్కడ నేనైతే ఆన్ చేస్తున్నా, చూడండి. చూసారా ఫ్రెండ్స్, నేను ఆన్ చేయగానే 30కి వెళ్ళింది. సో ఇంకోసారి ఇగ్నిషన్ అనేది ఆన్ చేస్తాను, చూడండి. చూసారా 40కి వెళ్ళిపోయింది. ఇప్పుడు బండి అయితే నేను స్టార్ట్ చేస్తాను. సింగిల్ స్టార్ట్లో మనకి ఇక్కడ 40, ఇక్కడ చూడండి 40 నుంచి మన కిందకి అనేది ప్రెషర్ రాకూడదు. సో కొంచెం వచ్చినా ఏం కాదు, అలా వస్తా పోతా అయితే ఉండకూడదు. సో ఇప్పుడైతే చూడండి నేనైతే ఆన్ చేశాను. మనకి ఎక్కడ కూడా కొంచెం కూడా లీకింగ్, ఎక్కువ శాతం లీకింగ్ అనేది ఉండదు. 1% లీకింగ్ ఛాన్స్ ఉంటుంది అనమాట. అది కూడా మన డక్కులను టేపేసి మనం నీట్గా పెట్టుకుంటే మనం అది కూడా ఉండదు. సో బండి అయితే స్టార్ట్ చేశాను, ఆఫ్ అయిపోయింది. మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నా, చూడండి. ఫ్రెండ్స్ బండి అయితే స్టార్ట్ చేశాను. మనకి బండి స్టార్ట్ చేసి ఇక్కడ చూడండి నేను యాక్సిలరేటర్ ఇస్తున్నాను అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి బండి నేను స్టార్ట్ చేసిన తర్వాత
మనకి ఇక్కడ మీటర్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ 3.140 ఉంది. దాని నుంచి ఒక్క రవ్వ కూడా మనకి డ్రాప్ అనేది కాలేదు. డ్రాప్ అంటే ఇప్పుడు ఈ ముళ్ళు ఉంది కదా, ఇప్పుడు మనకి ఈ ముళ్ళు ఇలా 40 మీద వచ్చి ఇలా లేకుంటే 20 మీద వచ్చి ఇలా కిందకి పైన అప్ అండ్ డౌన్ అనేది ఆటలేదు. సో అప్ అండ్ డౌన్ ఆటకుండా మనకి చూడండి ఎక్సలేటర్ ఇస్తున్నా కానీ ఏ విధంగా అయితే మనకి ఉందో మనకి చాలా అయితే ఈజీగా అయితే మన పంపు అయితే ఫస్ట్ క్లాస్ ఉంది. మన పంపులో ఎటువంటి కంప్లైంట్ లేదు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి కొంచెం కూడా దిగటం లేదు. ఈ విధంగా అయితే మీరు పంపు చెక్ చేసుకోవచ్చు ఈజీ మెథడ్లో. ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే నాకు పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేయండి, మీకు డీటెయిల్స్ చెప్తాను దీని ప్రైస్ గురించి కానీ ఏది గురించి అయినా కానీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు, అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. దీంతోపాటు మనకి ఇక్కడ ఇంకోటి ఉందన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇది ప్లాస్టిక్ది అనమాట. ఇది బెటర్గానే ఉంటుంది, ఇది బెటర్గానే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి అన్ని వెహికల్లో సెట్ అయిపోయింది, 90% అన్ని వెహికల్లో సెట్ అయిపోతుంది, పల్సర్ కానీ దీంట్లో కానీ. ఇది మాత్రం మనకి హీరో బండ్లకి అలాగే హోండా బండ్లకి సెట్ అవుతుంది. ఇదైతే మనకి పల్సర్ కానీ దేనికైనా సెట్ అవుతుంది. సో దీనికైతే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని మీరు సార్ట్ అవుట్ చేసుకుంటే మాత్రం ఫస్ట్ క్లాస్కి అయితే అన్నిటికీ అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.